everyone, welcome back to my channel. Let's learn with Gayatri. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 2 సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనే యూనిట్ 2ని ఈ వీడియోలో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు సిఎస్ఎస్ హోమ్, ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్, అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, కీ ఫీచర్స్ ఆఫ్ సిఎస్ఎస్, అలాగే సిఎస్ఎస్ని మనం ఎన్ని వేస్లో అప్లై చేస్తాము అండ్ సింటాక్స్ ఫర్ సిఎస్ఎస్ అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు ఈ వీడియోలో మీకు కంప్లీట్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీలో మీకు యూనిట్ 1 వచ్చేసి టోటల్ హెచ్టిఎంఎల్ బేస్ మీద ఉంటుంది కదా, అండ్ యూనిట్ 2 వచ్చేసి మీకు కంప్లీట్గా సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో హియర్ సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సిఎస్ఎస్ ఈజ్ ద లాంగ్వేజ్ ఫర్ యూజ్ టు స్టైల్ అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. మనం తెలుసు, ప్రీవియస్ యూనిట్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఎలా వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాము, ఎలా కోడింగ్ చేస్తాము, హెచ్టిఎంఎల్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయని నేర్చుకున్నాం కదా. హెచ్టిఎంఎల్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్, రైట్? సో ఇక్కడ మనం సిఎస్ఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ అ లాంగ్వేజ్. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏ విధంగా ఉంటాయో సిఎస్ఎస్ కూడా అదే విధంగా లాంగ్వేజ్ అనమాట. సో ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని స్టైల్ చేస్తాం. అంటే నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కానివ్వండి, సో టెక్స్ట్ ఫార్మెట్ కానివ్వండి, ఫాంట్ సైజు, సో ఇలాగ డిఫరెంట్ వేస్లో మనం వెబ్ పేజెస్ని స్టైల్ చేయడానికి సిఎస్ఎస్ని యూజ్ చేసుకుంటాం. CSS describes how HTML elements should be displayed. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ ఫార్మ్స్, లిస్ట్, టేబుల్స్ ఇవన్నీ అప్లై చేసినప్పుడు సో అవి వెబ్ పేజెస్లో ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అనేసి సిఎస్ఎస్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ సిఎస్ఎస్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ దట్ టెల్స్ ఏ వెబ్ బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. సో సిఎస్ఎస్లో మనం రూల్స్ అనేవి అప్లై చేసినప్పుడు వెబ్ పేజెస్లో ఎలిమెంట్స్ని ఏ విధంగా డిస్ప్లే చేయాలని కూడా సిఎస్ఎస్ చెప్తుంది అనమాట వెబ్ బ్రౌజర్కి. సిఎస్ఎస్ అనేది వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి, అలాగే వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి, స్టైల్ చేయడానికి ఒక పవర్ఫుల్ టూల్ లాగా వర్క్ చేస్తుంది. అలాగే డెవలపర్స్ని ఒక విజువల్లీ అప్పీలింగ్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో వెబ్సైట్స్ అనేవి మనకి అట్రాక్టివ్గా ఉంటేనే కదా యూజర్స్ అండ్ ఎనదర్ టైం కూడా విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఒక స్టైలింగ్గా వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి సిఎస్ఎస్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ లాగా వర్క్ చేస్తుంది. అలాగే ద మెయిన్ గోల్ ఆఫ్ సిఎస్ఎస్ ఈస్ టు సపరేట్ ద డాక్యుమెంట్ కంటెంట్ ఫ్రమ్ ఇట్ ప్రెజెంటేషన్. And HTML tells the browser on what to display, but CSS tells the browser on how to display the content on web page. So HTML మనం ఎందుకు యూజ్ చేస్తాము? స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి HTMLని యూజ్ చేస్తాము. బట్ వెబ్ పేజ్లో కంటెంట్స్ అనేవి ఎలిమెంట్స్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి, ఏ విధంగా స్టైల్ చేయాలి అని చెప్పడానికి మనం సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం. HTML డీల్స్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ కంటెంట్ అండ్ సిఎస్ఎస్ డీల్స్ విత్ ద డిజైన్ ఆఫ్ ద కంటెంట్. సో HTMLని యూజ్ చేసి మనం వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాము, బట్ సిఎస్ఎస్ యూజ్ చేసి మనం వెబ్ పేజ్ని డిజైన్ చేస్తాము. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ HTML అండ్ సిఎస్ఎస్. వెన్ కమ్స్ టు కీ ఫీచర్స్ ఆఫ్ సిఎస్ఎస్ హెల్ప్స్ టు సపరేట్ డాక్యుమెంట్ కంటెంట్ ఫ్రమ్ ఇట్స్ విజువల్ రిప్రజెంటేషన్. డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్స్ని అలాగే విజువల్ రిప్రజెంటేషన్ని సపరేట్ చేయడానికి సిఎస్ఎస్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే సిఎస్ఎస్ని మనం వెబ్ పేజ్లోని కంటెంట్స్ని డిఫరెంట్ కలర్స్, ఫాంట్స్, అలాగే సైజెస్ ఇవన్నీ యూజ్ చేసి స్టైల్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ సిఎస్ఎస్ ప్రొవైడ్స్ వేరియస్ సెలెక్టర్స్ లైక్ టైప్, క్లాస్, ఐడి. సో ఇవన్నీ మీరు అప్కమింగ్ కంటెంట్లో నేర్చుకుంటారు. అండ్ సిఎస్ఎస్ హెల్ప్స్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ మెనూస్ ఆన్ వెబ్ పేజెస్. సో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి, మెనూస్ క్రియేట్ చేయడానికి సిఎస్ఎస్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే సిఎస్ఎస్ యూస్ బాక్స్ మోడల్ టు డిసైడ్ హౌ ఎలిమెంట్స్ ఆర్ సైజ్డ్ అండ్ స్పేస్డ్ ఆన్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజ్లో ఎలిమెంట్స్ ఎంత సైజ్లో ఉండాలి, ఎంత స్పేస్లో ఉండాలి అని డిసైడ్ చేయడానికి సిఎస్ఎస్లో మనకి బాక్స్ మోడల్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సిఎస్ఎస్ కంట్రోల్స్ టెక్స్ట్ అపీరెన్స్. సో టెక్స్ట్ అపీరెన్స్ అంటే ఏంటి? టెక్స్ట్ మనకి వెబ్ పేజ్లో ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అనేసి, లైక్ టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ డెకరేషన్, లెటర్ స్పేసింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ సిఎస్ఎస్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ సిఎస్ఎస్ ఈజ్ యూజ్డ్ టు సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇమేజెస్ అండ్ గ్రేడియంట్ ఎఫెక్ట్స్ ఫర్ ఎలిమెంట్స్. సిఎస్ఎస్ హెల్ప్స్ టు క్రియేట్ స్మూత్ యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ ఆన్ వెబ్ పేజెస్. సో మనం సిఎస్ఎస్ యూజ్ చేసి యానిమేషన్స్,
ఎలిమెంట్స్ అలాగే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. HTML డాక్యుమెంట్లో CSSని ఎన్ని టైప్స్గా అప్లై చేస్తాము ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము. HTML కోడింగ్ ఏ విధంగా చేస్తాము, HTML యూస్ చేసి వెబ్ పేజెస్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలిమెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామని నేర్చుకున్నాం కదా. సో మనం HTML కోడింగ్ HTML డాక్యుమెంట్లోనే CSSని అప్లై చేస్తామన్నమాట. ఈ విధంగా CSSని అప్లై చేయడానికి మనకి 3 వేస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ద స్టైల్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద బేసిక్ HTML ట్యాగ్. సో ఏవైతే HTML ఎలిమెంట్స్ ఉంటాయో ఎలిమెంట్స్లోనే డైరెక్ట్గా లైక్ లిస్ట్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ట్యాగ్లోనే మనం డైరెక్ట్గా ఫాంట్ సైజ్ కానివ్వండి, అలైన్మెంట్, టెక్స్ట్ సైజు, కలర్స్ ఈ విధంగా మనం ఎలిమెంట్స్లోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు స్టైలింగ్ అనేది. And when comes to second method, styles can be defined in the head section and applied to the whole document. సో మనం డైరెక్ట్గా హెడ్ సెక్షన్లో అప్లై చేస్తాం అనుకోండి, హెడ్ సెక్షన్లో ఎలా అప్లై చేస్తాం, బై యూజింగ్ స్టైల్ అనే అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. ఆ ట్యాగ్ యూజ్ చేసి మనం హెడ్ సెక్షన్లో అప్లై చేస్తే డైరెక్ట్ మనం హోల్ డాక్యుమెంట్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి మనం స్టైల్స్ని ఎక్స్టర్నల్ ఫైల్స్లో స్టోర్ చేస్తాం. అంటే బేసికల్గా మనం ఏం చేస్తాము, HTMLకి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం కదా, .htmlతో మనం ఫైల్ అనేది సేవ్ చేస్తాం. అండ్ CSS కూడా మనం సపరేట్గా ఒక CSS డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకొని, అంటే CSS కోడింగ్ అనేది మనం సపరేట్గా వేరే ఫైల్లో చేస్తామన్నమాట. వేరే సపరేట్ ఫైల్లో స్టైలింగ్ అంతా కోడింగ్ చేసిన తర్వాత సో ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని .cssతో మనం CSS ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ దాన్ని మనం ఎక్స్టర్నల్ ఫైల్ అని అంటాము. ఆ ఎక్స్టర్నల్ ఫైల్ని మనం HTML కోడింగ్ చేసినప్పుడు ఆ HTML డాక్యుమెంట్లో ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్టర్నల్ ఫైల్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం సపరేట్గా ఎక్స్టర్నల్ ఫైల్స్ని క్రియేట్ చేసుకొని CSS కోడింగ్ అనేది సపరేట్గా మెయింటైన్ చేసినప్పుడు మనం ఏ HTML డాక్యుమెంట్లో అయినా ఈజీగా ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కమ్స్ టు సింటాక్స్ ఫర్ CSS. సో CSSని మనం ఏ విధంగా అప్లై చేస్తాము, సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది. సో CSSని అప్లై చేయడానికి మనకి సెక్టార్ అని ఉంటుంది అనమాట. సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంట్. సో HTMLలో మనం ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ అని అంటాం కదా, CSSలో మనం సెక్టార్ అని అంటాం అనమాట. సో ఇక్కడ సెక్టార్స్కి మనం అట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్ని అప్లై చేస్తాము. సో సింటాక్స్ చూడండి. సో ఫస్ట్ మనకి సెక్టార్ ఉంటుంది, సెక్టార్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. కర్లీ బ్రేసెస్లో మనం అట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ మనం HTMLలో నేర్చుకున్నాము అట్రిబ్యూట్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి అని. వన్ సెక్టార్లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ CSS. సో ఎగ్జాంపుల్ చూడండి. సో చెప్పాను కదా, సెక్టార్ ఈస్ నథింగ్ బట్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం H1, సో ఇక్కడ H అని ఎందుకు యూజ్ చేస్తాం, మనం హెడ్డింగ్స్కి యూజ్ చేస్తాం కదా, నథింగ్ బట్ హెడ్డింగ్ ట్యాగ్. సో H1 అనేది ఇక్కడ మనకి సెక్టార్. సో చూసారా, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసాము. సో మనకి అట్రిబ్యూట్స్ కానివ్వండి, వాల్యూస్ కానీ ఇన్ బిట్వీన్ కర్లీ బ్రేసెస్ మధ్యలోనే ఉండాలి. సో అక్కడ చూసారా మీకు కలర్ అనేది ఒక అట్రిబ్యూట్, నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది ఒక అట్రిబ్యూట్, అలాగే కలర్కి వచ్చేసి బ్లూ అండ్ ఫాంట్ సైజ్కి వచ్చేసి 12 పిక్సెల్స్. ఇవన్నీ కూడా మీకు వాల్యూస్ అనమాట. అట్రిబ్యూట్స్కి అలాగే వాల్యూస్కి మధ్యలో కాలన్ సింబల్ యూజ్ చేస్తాము. అండ్ ఎవ్రీ అట్రిబ్యూట్ని కూడా మనం సెమీ కాలన్తో సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం, బాడీ. సో HTMLలో మనం ఎలిమెంట్ ఆర్ ట్యాగ్ అని అంటాము, CSSలో సెక్టార్ అని అంటాము. సో బాడీ అనే సెక్టార్ తీసుకున్నాం కదా. కర్లీ బ్రేసెస్లో ఏం అట్రిబ్యూట్ మెన్షన్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, H1 హెడ్డింగ్ ట్యాగ్ తీసుకొని కలర్ అనేది వైట్, అలాగే టెక్స్ట్ అలైన్ సెంటర్, ఫాంట్ ఫ్యామిలీ వర్ధన, ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ అట్రిబ్యూట్ని కూడా సెమీ కాలన్తో సపరేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ద సెక్టార్ పాయింట్స్ టు ద HTML ఎలిమెంట్ యూ వాంట్ టు స్టైల్. సో ఏ HTML ఎలిమెంట్స్కి మీరు స్టైల్ చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్ని అక్కడ ఇంక్లూడ్ చేయాలన్నమాట. అండ్ ద డెక్లరేషన్ బ్లాక్ కంటైన్స్ 1 or more డెక్లరేషన్స్ సపరేటెడ్ బై సెమీకోలన్స్. సో ఇక్కడ మనకి కలర్ అలాగే వైట్ అంటే అట్రిబ్యూట్ అలాగే వాల్యూ అనేది మనకు ఒక డెక్లరేషన్ అనమాట. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ డెక్లరేషన్ని కూడా మనం సెమీకోలన్తో సపరేట్ చేస్తాము. అండ్ ఈచ్ డెక్లరేషన్ ఇంక్లూడ్స్ ఏ CSS అట్రిబ్యూట్ అండ్ వాల్యూ సపరేటెడ్ బై కాలన్. సో ఎవ్రీ అట్రిబ్యూట్ అండ్ వాల్యూని కూడా కాలన్తో సపరేట్ చేయాల్సి ఉంటుంది. And the declaration blocks are surrounded by curly braces.
అట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్ కూడా ఎప్పుడు కూడా ఇన్ బిట్వీన్ కర్లీ బ్రేసెస్లోనే ఉండాలి. సో దిస్ ఈస్ ద ఎంటైర్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ సిఎస్ఎస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ కూడా కంపల్సరీ అడుగుతారు. ఎగ్జామ్లో మీకు ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ కానివ్వండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిఎస్ఎస్ అని అడిగినప్పుడు నేను ప్రొవైడ్ చేసిన నోట్స్ మొత్తం రాస్తే డెఫినెట్లీ మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో అస్సలు మిస్ చేసుకోకండి. సిఎస్ఎస్ గురించి మీకు ఎగ్జామ్లో ఏ టాపిక్ అడిగినా సరే స్టార్టింగ్లో ప్రొవైడ్ చేసిన 8 పాయింట్స్ అనేవి డెఫినెట్లీ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఆ ఇంట్రడక్షన్ పాయింట్స్ రాస్తే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్కి సిఎస్ఎస్ గురించి అడిగినప్పుడు స్టార్టింగ్లో ప్రొవైడ్ చేసిన 8 పాయింట్స్, సింటాక్స్ అలాగే ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ 10 మార్క్స్కి కనుక అడిగారు అనుకోండి, సో పాయింట్స్తో పాటు సింటాక్స్, ఎగ్జాంపుల్ అలాగే సిఎస్ఎస్ని మనం ఎన్ని వేస్లో అప్లై చేయాలి అండ్ కీ ఫీచర్స్ కూడా రాయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.